పాదయాత్ర నారా లోకేష్ ఊహించినంత ఈజీగా సాగలేదు. దారి మధ్యలో కేసులు, అడ్డంకులు, అవరోధాలు, నిర్బంధాలు, రెండు పార్టీల కార్యకర్తల మధ్య కవ్వింపులు, వాగ్వాదాలు ఇలాంటివన్నీ జరిగాయి. అయినా సరే అడుగు ముందుకే పడింది. ఈ ప్రయాణంలో యూత్ లీడర్ టు మాస్ లీడర్గా నారా లోకేష్ ట్రాన్స్ఫర్మేషన్ అదిరింది. టీడీపీ శ్రేణుల్లో ఓ కాన్ఫిడెన్స్ నింపింది. ఎన్నికల ముందు నిలబడతాం, కలబడతాం అన్నట్లుగా సత్తా చాటేందుకు యువగళమే వేదికైంది. మాట తీరు మారింది, వాయిస్ బేస్ పెరిగింది, కాన్ఫిడెన్స్ అదిరింది. యూత్ లీడర్ టు మాస్ లీడర్, యువగళమే జనగళమైంది. అవును, నారా లోకేష్ యువగళానికి ముందు, యువగళం తర్వాత అన్నంతగా పరివర్తన సాధించారు. ప్రత్యర్థులపై వాయిస్ బేస్ పెంచేశారు, బాడీ లాంగ్వేజ్ మార్చేశారు. తగ్గాల్సిన చోట తగ్గారు, నెగ్గాల్సిన చోట నెగ్గారు. తండ్రి అరెస్టు సందర్భంలో రెస్ట్ తీసుకోవాలన్న పోలీస్ ఆఫీసర్ని మాటలతోనే వాయించేశారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యారని తెలియగానే తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లాడిలా లోకేష్ బిత్తరు చూపులు చూశాడని ప్రత్యర్థి నేతలు హేళన చేసినా అన్నిటినీ లెక్కేసుకున్నాడు. లెక్కకు లెక్క, దెబ్బకు దెబ్బ, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అన్నట్టుగా యువగళం పాదయాత్రను ముందుకు సాగించారు లోకేష్. నారా లోకేష్ యువగళం పాదయాత్రకు చాలా చోట్ల అడ్డంకులు తగిలాయి. జీవో నెంబర్ 1ని చూపించి ప్రభుత్వం అవరోధాలు సృష్టించిందన్న వాదనను టీడీపీ వర్గాలు వినిపించాయి. అప్పట్లో చంద్రబాబు పాల్గొన్న కందుకూరు, గుంటూరు సభల్లో 8 మంది తొక్కిసలాట్లో చనిపోయారు. దీంతో జగన్ సర్కార్ బహిరంగ సభలు, రోడ్ షోల నిర్వహణపైన ఆంక్షలు విధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో 1 తీసుకొచ్చింది. ప్రత్యేక పరిస్థితుల్లో మినహా రోడ్లపైన వీటి నిర్వహణకు అనుమతి నిరాకరించింది. ఈ జీవో 1 పైన ఏపీలో రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. విషయం కోర్టుల దాకా వెళ్ళింది. అయితే ఈ జీవో ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేదుగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. జీవో 1ని కొట్టేసింది. అది ఆ తర్వాతి సంగతి. అయితే విపక్షాలకు చెక్ పెట్టేందుకే ఈ జీవో తెచ్చారని ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి. ఎవరంటే వాళ్ళు వస్తారు, వెహికల్స్ వెళ్తాయి. వెహికల్స్ ఇదే ఎలక్షన్ కమిషన్, అది మీరు ఎలక్షన్ టైం కాదండి. మీరు ఎన్ని వెహికల్స్ పెట్టాలి, ఎన్ని వెహికల్స్ పెట్టకూడదని మీరే చెప్తారు ప్రసాద్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రైట్ మీకు వెళ్ళొచ్చింది. ఓకే, మీరు డిక్టేట్ ఇన్ని వెహికల్స్ ఉండాలి, ఇన్ని వెహికల్స్ ఉండకూడదని. నెంబర్ 1 ఎక్కడుంది రాజ్యాంగంలో నాకు చెప్పాను, ఇన్ని బండ్లు జరగాలి, ఇన్ని బండ్లు ఉండకూడదని. ఉంటే బండ్లు ప్రజలు కూడా వస్తారు స్వచ్ఛంగా, అది మీద కంట్రోల్ చేయాలి. వాళ్ళు వస్తారు, 4 నెలలు పాల్గొంటారు. ఇన్ని బండ్లు ఉండాలా, ఇన్ని బండ్లు ఉండకూడదు. 20 బండ్లు కాదండి, 500 బండ్లు ఉంటాయి. ఏమవుతుంది దానివల్ల? శాంతియుతంగా వెళ్తున్నాము, మేము ఎక్కడ గొడవలు సృష్టించట్లేదు, మేము నీట్గా వెళ్తున్నాం. మీరు వెహికల్స్ చెప్తే చాలా ఎంతకండి సార్. కుప్పంలో లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి తంబళ్లపల్లి నియోజకవర్గం చేరేలోపు పోలీసులు 25 కేసులు నమోదు చేయగా వాటిలో 3 లోకేష్ పైనే ఉన్నాయి. ప్రచార రథం, సౌండ్ సిస్టమ్, స్టూల్ సహా అన్నింటినీ జీవో 1 పేరు చెప్పి సీజ్ చేశారు పోలీసులు. భీమవరం, ఉంగుటూరు, గన్నవరం, నూజివీడు లాంటి చోట్ల వైసీపీ నాయకులు టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారంటూ ఆ పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. గొడవలు జరిగిన సందర్భాల్లో 40 మంది యువగళం వాలంటీర్లపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపారని గుర్తు చేసుకుంటున్నారు. గన్నవరం నియోజకవర్గంలో విదేశాల్లో ఉన్నవారు సహా 46 మందిపై తప్పుడు కేసులు పెట్టారన్న వాదనని టీడీపీ తెరపైకి తెచ్చింది. యువగళం ఫ్లెక్సీలు చెంచడం, రాళ్లు రువ్వడం ఇలాంటివి కామన్ అయ్యాయని అంటున్నారు టీడీపీ నేతలు. పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో లోకేష్ని పెద్ద సంఖ్యలో జనం కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ప్రజల వ్యక్తిగత బాధలు, సమస్యల్ని మరింతగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు వారిని ఊరడించి కొందరికి వ్యక్తిగతంగా కూడా లోకేష్ సహాయం చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత వర్గానికి చెందిన రాములమ్మ భర్త ఆత్మహత్య చేసుకున్నారని కన్నీరు పెట్టుకోగా వారి పిల్లల చదువు బాధ్యతను తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో దళిత రైతు రంగమ్మకి తక్షణ సాయంగా ₹1,00,000 ఇచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మునిరాజమ్మ అనే మహిళకు 5 లక్షలు ఇచ్చారు. వారి బాధలు చూడలేక వెనువెంటనే స్పందించి చేసిన సహాయమిది. లోకేష్ పాదయాత్ర పకడ్బందీగా సాగించారు. మర్చిపోలేని గుర్తులెన్నో మిగిలేలా జాగ్రత్తలు తీసుకుంది టీడీపీ.
అందుకే ప్రతి 100 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తవగానే శిలాఫలకం ఆవిష్కరించడం, ఒక హామీ ఇస్తూ ముందుకు సాగారు. ఇది లోకేష్ గ్యారంటీ అని జనంలో నమ్మకం కలిగించేలా ఆ హామీల్ని ఖచ్చితంగా నెరవేరుస్తామంటూ శిలాఫలకాలను ఆవిష్కరించారంటే ఎంత పకడ్బందీగా జనంలోకి వెళ్లారో అర్థమవుతుంది. టీడీపీ అధికారంలోకి రాగానే వాటిని నెరవేరుస్తామని ప్రకటించారు. లోకేష్ యువగళం పాదయాత్ర తొలి 100 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా పోతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో కిడ్నీ వ్యాధి బాధితుల కోసం డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అలా మొదటి 100 నుంచి ఇప్పటి వరకు ప్రతి 100 కిలోమీటర్ల దగ్గర ఒక్కో హామీ ఇస్తూ ముందుకు సాగారు లోకేష్. వైకాపా నాయకులకు రూల్ పెట్టాడంట, ఆయన్ని పెద్ద అయినా అని పిలవాలంట. నేను అడుగుతున్నా, ఎందుకు పిలవాలయ్యా మిమ్మల్ని? భూములు దోచేసినందుక, ఇసుక దొబ్బినందుక, పేద ప్రజల భూమిని కొట్టేసినందుక, మట్టి మాఫియా విపరీతంగా చెలరేగినందుక, లేదంటే ఏకంగా గంజాయిని కూడా పెద్ద ఎత్తున సరఫరా చేసినందుకు మిమ్మల్ని పెద్ద అయినా పిలవాలా అని అడుగుతున్నా. ఆయనకు ఒక సెంటిమెంట్ ఉందండి, పొంగనూరులో ఒక సెంటిమెంట్ ఉంది. అదేనంటే ఎవరన్నా పక్కన నుంచి నేను ఫోటో దిగితే అయిపోయింది ఆయన జీవితం మటాష్. అందుకే మీరు చూస్తే పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ సబ్ కాంట్రాక్ట్ ఆయన మనుషులు కానీ నేను నాయకులు తీసుకోరు. వైకాపా నాయకుడు ఒకడు పిఎల్ఆర్ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు, డబ్బులు రాలా, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఈరోజు పెద్దిరెడ్డి పరిస్థితి. లోకేష్ తన యువగళం పాదయాత్రలో వివిధ సామాజిక వర్గాలకు ప్రత్యేక హామీలిచ్చారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే వాటిని నెరవేరుస్తామన్నారు. క్షత్రియులు, రజకులు, యాదవులు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, చేనేత, శెట్టిబలిజ, కురుబ ఇలా వివిధ సామాజిక వర్గాల్ని ఆకట్టుకునేలా హామీలిచ్చారు. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు, రజకుల దోబీఘాట్లకు ఉచిత విద్యుత్, వైసీపీ నాయకులు లాక్కున్న క్వారీల్ని స్వాధీనం చేసుకుని తిరిగి వడ్డెర్లకు అప్పగించడం, మత్స్యకారులకు శరాఘాతంగా మారిన జీవో 217 రద్దు, మత్స్యకారుల పిల్లలకు రెసిడెన్షియల్ కాలేజీలు, ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా గ్రామాల్లో అర్చకులకు వేతనాలు, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం, జిల్లా నియోజకవర్గ స్థాయిల్లో బీసీ భవనాల నిర్మాణం, విద్యార్థులు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లాంటి హామీలిచ్చారు. వీటితో టీడీపీ దశ తిరుగుతుందని అనుకుంటున్నారు.